అనగనగా ఒక ప్రశాంతమైన పచ్చని కొండలతో చుట్టుముట్టిన చిన్న గ్రామం ఉండేది. అక్కడ ఒక దయగల రైతు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. ప్రతి ఉదయం అతడు తన గొర్రెలను తీసుకుని పచ్చిక గడ్డిపైన మేపడానికి వెళ్ళేవాడు. ఒక చక్కని ఉదయం రైతు యొక్క చిన్న కుమారుడు, నాన్నా, నేడు నేను కూడా మీతో కలిసి పశువుల దగ్గరికి వస్తాను అన్నాడు. రైతు సున్నితంగా నవ్వుతూ, నా బిడ్డా, అక్కడ నీకు బోర్గా అనిపిస్తుంది అన్నాడు. కాని బాలుడు పట్టుబట్టి వెళ్లాలనే నొక్కి వాదిస్తాడు. చివరికి రైతు అంగీకరించాడు. ఇద్దరూ కలిసి గొర్రెలను తీసుకుని పచ్చిక తోటకు బయలుదేరారు. బాలుడు ఆనందంగా తండ్రి పక్కన దూకుతూ ఉల్లాసంగా నడుస్తూ వెళ్లాడు. ఆ విస్తారమైన పచ్చిక బాలుడికి ఎంతో నచ్చింది. బొర్రెలు ప్రశాంతంగా మేస్తూ ఉండగా రైతు తన పనిలో నిమగ్నమయ్యాడు. ఇక బాలుడు చుట్టూ ఆడుకుంటూ ఆనందంగా గడిపాడు. కొంతసేపటి తర్వాత బాలుడికి బోర్గా అనిపించింది. ఆ నిశ్శబ్దం అతనిని అసహనంగా చేసింది. ఏదైనా సరదాగా చేసే పని కోసం అతడు చుట్టూ చూడసాగాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతడు గట్టిగా అరవసాగాడు, సహాయం చేయండి, పులి వచ్చింది అని. దగ్గర్లో ఉన్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ పులి ఎక్కడా లేదు. రైతులకు కోపం వచ్చింది. ఇలా అబద్ధం చెప్పకుండా మనుషుల నమ్మకంతో ఇలా ఆటలాడకూడదు అని అతని తండ్రి అన్నాడు. తరువాత బాలుడికి బోర్గా అనిపించింది. ఈసారి అతడు ఇంకా గట్టిగా అరవసాగాడు, పులి వచ్చింది అని. రైతులు మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని ఈసారి కూడా పులి ఎక్కడా లేదు. ఈసారి అతని తండ్రికి కోపం వచ్చింది. తండ్రి కోపంతో అన్నాడు, నువ్వు మళ్లీ అబద్ధం చెప్పితే నువ్వు నిజం చెప్పినప్పుడు ఎవ్వరూ నిన్ను నమ్మరు అని. బాలుడు నిశ్శబ్దంగా తలను వంచి నిలబడ్డాడు. కొద్ది క్షణాల తరువాత నిజమైన పులి అటవీ నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది. భయంతో బాలుడు కదలకుండా నిలిచిపోయాడు. తరువాత గట్టిగా అరవసాగాడు, నాన్నా, పులి వచ్చింది, నన్ను కాపాడండి. రైతులు బాలుడి అరుపు విన్నారు, కాని పట్టించుకోలేదు. అతడు మళ్లీ అబద్ధం చెప్పుతున్నాడు అని వారు అన్నారు. తరువాత తమ పనిని కొనసాగించారు. బాలుడు తనను కాపాడుకోవడానికి వేగంగా ఒక పొడవైన చెట్టెక్కాడు. సాయంత్రం సమయానికి రైతు తన గొర్రెలు కూడగట్టడానికి తిరిగి వచ్చాడు. అతడు తన కుమారుణ్ణి పిలిచాడు. కాని ఎపినుండి సమాధానం రాలేదు. అంతలో అతనికి ఒక మృదువైన స్వరం వినిపించింది, నాన్నా, నేనిక్కడున్నాను అని. బాలుడు సగం తిన్న గొర్రెపిల్లను చూపిస్తూ, నాన్నా, నిజంగానే పులి వచ్చింది. నేను గట్టిగా అరిచాను, కాని ఎవ్వరూ నమ్మలేదు అన్నాడు. అప్పుడు రైతు, ఒక్కసారి అబద్ధం చెప్పే తరువాత చెప్పే నిజం కూడా అబద్ధంలాగానే అనిపిస్తుంది. ఎవరూ నమ్మరు అని చెప్పాడు. ఆ రోజు నుండి బాలుడు ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చెప్పాడు. అతను తెలుసుకున్నాడు, నిజాయితీ నమ్మకాన్ని నిర్మిస్తుంది. కాని ఒక్కసారి ఆ నమ్మకం కోల్పోతే దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. నిజమే కదా?